పెంకుటిల్లు ఉన్నవారే ఎక్కువట. తెలంగాణలో పెంకుటిల్లు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారట. ఇప్పుడు సర్వే చేస్తున్నారు కదా. సొంత స్థలాలు ఉన్న దరఖాస్తుదారులపైన పరిశీలన. 39% ముగిసిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే సంక్రాంతి పండుగలోపు పూర్తయ్యేలా కసరత్తు. ఇప్పుడు దాదాపు ఈ ప్రజాపాలన అప్లికేషన్స్లో 80 లక్షల మంది మాకు ఇండ్లు కావాలని పెట్టుకున్నారు. మరి 80 లక్షల మంది నిజమా కాదని ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా సర్వే చేస్తున్నారు ఎంతమంది ఉన్నారని. గవర్నమెంట్ ఒకవైపున మేము 3500 ఇండ్లేమో ఏదో ఇస్తామని నియోజకవర్గానికి ఇస్తామని చెప్పారు. దాంట్లో భాగంగా ముందు ప్రియారిటీలో భాగంగా ఎవరికైతే స్థలం ఉంటుందో వాళ్ళకి ముందు ఇస్తామంటున్నారు. ఆ స్థలం ఉన్న వాళ్ళలో కూడా దివ్యాంగులని, ట్రాన్స్జెండర్లని, లేకపోతే ఇంకా రకరకాలుగా గిరిజనులని ఇట్లా వాళ్ళని ప్రయారిటీగా తీసుకొని వాళ్ళకి ముందు ఇస్తామని అంటున్నారు. ఇక్కడ అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే గ్రామాల నుంచి వినిపిస్తున్నది ఈ ఇందిరమ్మ కమిటీలని వేసారు. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీల్లో ఎవరున్నారు? వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అండ్ దీనికి ఎవరు బాధ్యత? వీళ్ళది మంత్రిది బాధ్యత. మంత్రి ఎవరు? కాంగ్రెస్ ఆయన. గత గవర్నమెంట్లో కూడా జరిగింది ఇదే. మరి అది రిపీట్ అయితే పెద్ద ప్రమాదం. ఇప్పటికే అంటున్నారటే నువ్వు అప్లికేషన్ అయితే పెట్టరా, నేనున్నా కదా, డిసైడ్ చేసేది నేనే కదా అని అంటున్నారట గ్రామాలల్లో. అది పెద్ద మోసం అవుతుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నిర్వహిస్తున్న యాప్ సర్వేలో సొంత స్థలం ఉన్న వారిలో ఎక్కువగా పెంకుటిండ్లలో నివాసం ఉంటున్న దరఖాస్తుదారులే ఉన్నారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్రంలో మొత్తం 80,54,000 దరఖాస్తులు వచ్చాయి. ఆయా దరఖాస్తుదారులందరి ఇండ్లకు సర్వేయర్లు వెళ్తున్నారు. ఇంతవరకు 31,58,000 మంది దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సర్వే చేపట్టారు. ఇందులో 9,19,000 మంది దరఖాస్తుదారులకు సొంత స్థలాలు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 30 లక్షల మందిలో 32 లక్షల మంది దగ్గరికి వెళ్తే అందులో 9 లక్షల మందికి స్థలం ఉన్నది. వారిలో 2,35,000 మంది పెంకుటిళ్లలో, 2,17,000 మంది సిమెంటు రేకుల ఇండ్లలో, 1,86,000 మంది జిఐ రేకుల ఇండ్లలో, 1,22,000 మంది స్లాబ్ గృహాల్లో, 69,182 మంది మట్టి మిద్దల్లో, 41,971 మంది ప్లాస్టిక్ కవర్లు, టార్పాలిన్లతో కప్పిన ఇండ్లలో, 34,576 మంది గడ్డితో ఏర్పాటు చేసుకున్న గుడిసెల్లో, 12,765 మంది పెంకులు పగిలిపోవడంతో టార్పాలిన్ కవర్లు కప్పిన ఇండ్లలో నివాసం ఉంటున్నట్టుగా తేలింది. ఇది తెలంగాణ ముఖ చిత్రం. ఇంకా వీళ్ళు పోయింది 32 లక్షల మందికే. అంటే ఇంకా గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. పెంకులు వలిగిపోయి ఆ పెంకులు వేసుకోలేని సిచ్యువేషన్లో కవర్లు కప్పుకొని ఉంటున్నారు. 10 ఏళ్ళ తెలంగాణలో 11 ఏళ్ళు అవుతుంది. మనం ఏం సాధించినట్టు? ఒక్క ఇల్లు కట్టకపోతే ఏం అవసరం. దీని గురించి చెప్పండి. ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఈ దాని గురించి చెప్పండి. 10 సంవత్సరాల కాలంలో నువ్వు వెలగబెట్టింది ఏందో చెప్పు. నిన్న ఇడికి పోయినాం మేము, ఈ నిజాంపేట దగ్గరికి పోయినాం. పాపం వాళ్ళు ఒకసారి వచ్చి చూడండి దయచేసి. వాళ్ళకి దాదాపు ఒక 14 బ్లాకులు కట్టిరు. అది డంపింగ్ యార్డ్లో కట్టిరు. అంతా క్లీన్ చేసిరు. పక్కన చెరువు ఉంది, డంపింగ్ యార్డ్లో కట్టిరు. 14 బ్లాకులు కట్టిరు. 1,440 మందికి తాళం చేయిలు ఇచ్చిరు. బాగుంది. అసలు ఆ కన్స్ట్రక్షన్ ఎంత క్వాలిటీ, చూడడానికి మాత్రం కలర్ఫుల్గా ఉన్నది. దూరం నుంచి చూస్తే అబ్బా ఏం కట్టిర్రా భయ అనిపిస్తుంది. దగ్గరికి పోతే తెలుస్తుంది అసలు సినిమా ఏందన్నది. ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇండ్లు. ఇట్లా మీకు పిల్లలు పట్టుకొని ఇట్లా దూడిస్తే మొత్తం వచ్చేస్తున్నది. ఇంకా లోపలికి వెళ్తే సెల్లార్లకు వెళ్తే మొత్తం సెల్లార్ అంతా నీళ్ళే. అంటే ఇంత లోతు నీళ్ళు వస్తున్నాయట. కారణం ఏంటంటే అది లూజ్ సాయిల్లో ఆ కన్స్ట్రక్షన్ జరిపారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి నీళ్ళు అలానే ఉన్నాయి. ఎట్లుంటారు అందులో? కట్టేం లాభం? అవి వెళ్ళినా అవి ఉండరు. అది మెయింటెనెన్స్ కాదు, అది అయ్యే పనే కాదు. ఇప్పుడు అంత పెద్ద టవర్లు కట్టి నిర్మాణం చేసి ఇచ్చారు. దానివల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఈ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ వాటిలోనే అంత ఈజీగా సాధ్యం కాదు. ఆ మెయింటెనెన్స్ కథా వ్యవహారం ఒక 4-5 ఏళ్ళు అయినంత అంత పాతపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వచ్చేదంతా పేదలు, కూలీలు, వాళ్ళకి పూట గడవడమే కష్టంగా ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ డబ్బులు, కథ, అంత ఈజీగా సాధ్యమయ్యేది కాదు. సరే అంతా పక్కన పెడితే అసలు కనీసం ఇప్పుడు ఉండడానికి కూడా అవకాశం లేదు. అట్లాంటి వాటిల్లో కట్టినేమో అట్లున్నాయి. కట్టకుండా పాపం వాళ్ళకి ఇవ్వకుండా ఇల్లు లేని వాళ్ళు ఈ రకంగా ఉన్నారు. ఈ సర్వేలో గుర్తించిన పెంకుటిన్లు, మట్టి మిద్దలు, గుడిసెల్లో ఉంటున్న దరఖాస్తుదారులకు, అందులోనూ వితంతువులు, దివ్యాంగులు ఇలా ప్రాధాన్య క్రమంలో గుర్తించి ఇండ్లు మంజూరు చేయబోతున్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో 4,50,000 ఇండ్లను మంజూరు చేయబోతుండడంతో గ్రామాలు, పట్టణాలు అందరి చూపు యాప్ సర్వే పైనే ఉన్నది.
మహబాద్ జిల్లాలో 59%. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సంక్రాంతిలోపు 100% పూర్తి చేయాలి అన్న లక్ష్యంతో సర్వేయర్లు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. అయితే సర్వే కొన్ని జిల్లాల్లో వేగంగా, మరికొన్ని జిల్లాల్లో నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 39% పూర్తయింది. అత్యధికంగా మహబాద్లో 59%, యాదాద్రి భువనగిరి, జనగామ, జగిత్యాల జిల్లాల్లో 58% సర్వే జరిగింది. హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో యాప్లో 30% లోపే వివరాలు నమోదు చేశారు. జిహెచ్ఎంసీలో అయితే 7%. సర్వే అతి తక్కువగా జిహెచ్ఎంసీలో 7% మాత్రమే జరిగింది. గ్రేటర్ పరిధిలో ప్రజాపాలన దరఖాస్తులు 10,70,000 రాగా ఇప్పటివరకు 74,380 మంది దరఖాస్తుదారులు ఇండ్లకు సర్వేయర్లు వెళ్లారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి 33 జిల్లాలకు పీడీలను నియమించింది. వీరంతా నెమ్మదిగా సర్వే సాగుతున్న జిల్లాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే, గ్రామ సభలు, లబ్ధిదారుల ఎంపికపైన 2-3 రోజుల్లో ప్రభుత్వం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఏం చేస్తారో చూడాలి. నెక్స్ట్